ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమౌనులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడును. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేసి యుద్ధం జరిగించుచున్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నమ్మకమైన సాక్షి మృతులలో నుండి ఆది సంపుత్రిగా లేచిన వాడును భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 6-7 వచనంలో, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయమార్థమైన దండము. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం, దేవుడు తానే నాయకర్త అయి ఉన్నాడు, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 13వ వచనం, భూజనులకు తీర్పు తీర్చుటక యెహోవా ఏం చేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం, ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం, సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావం ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము, నీ దక్షిణ హస్తం భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 17వ వచనం, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మీరే కృపా సహిత కల దేవుడు తండ్రి, మీ యందు మీ భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపలు ఎదిగే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని చిన్న ప్రార్థన చేసిన ఆమె అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.